హాయ్ అండి. నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్లో కొబ్బరుండలు ఎలా చేసుకోవాలో చూద్దాం. కొబ్బరుండలు తయారు చేయడానికి 3 మంచి కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి. కొబ్బరికాయను పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడిగి ప్లేట్లో అయితే వేసుకోండి. ఇలా ప్లేట్లో వేసుకున్న కొబ్బరి ముక్కలు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఇలా కొబ్బరిని కోరినట్టుగా వస్తుందండి. అదే మన దగ్గర కూర ఉంటే కొబ్బరిని కోరుకోవచ్చు, లేదా ఇలా మిక్సీలో వేసి ఇలా మెత్తగా చేసుకోవచ్చు. ఇలా కోరుకున్నదంతా బాండిల్లో వేసి బాగా వేయించుకోవాలి. దగ్గరుండి వేయించాలండి. ఇలా ఈ కొబ్బరిని 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. ఇది ఇలా వేగుతుండగానే ఇందులో బెల్లం అయితే వేయాలండి. దీనికోసం 3 కొబ్బరికాయలకి 1/2 కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి. దాన్ని అటు ఇటుగా పగలగొట్టి ఈ కొబ్బరిలో అయితే వేసేస్తున్నానండి. బెల్లం కొబ్బరిలో వేయగానే కొబ్బరి వేడికి బెల్లం కరుగుతూ వస్తుందండి. ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. కొబ్బరి వేడికి బెల్లం బాగా కరిగింది చూడండి. ఇలా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఇది పాకం వచ్చిందో లేదో బాగా కలుపుకొని ఒకసారి అయితే ఇలా చూసుకోవాలి. చూడండి, చేతితో కొద్దిగా తీసుకొని ఇది ఉండలా చుట్టుకోవాలి. ఇది ఉండైతే పాకం వచ్చినట్టండి. రాలేదు. నేను మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తున్నాను. కొబ్బరిని ఇలా చేతితో తీసుకుని ఉండలా చుట్టుకోండి. అది విడిపోకుండా ఉండ అయితే కనుక పాకం వచ్చినట్టేనండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొబ్బరి ఉండ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఎక్కడ విడిపోకుండా ఉండలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇంకేముంది, ఈ కొబ్బరిని మొత్తం ఉండల్లా చుట్టుకోవాలి. మీకు యాలకుల పొడి ఇష్టమైతే కనుక ఇందులో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉండలను అయితే బాగా చుట్టుకోవాలి. ఇవన్నీ చుట్టుకొని ప్లేట్లో అయితే వేసుకోండి. వేడి చల్లారక ముందే మొత్తం ఉండలు చుట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో ఇలా కొబ్బరి ఉండలు అయితే చేసుకోండి. చాలా ఈజీగా చేయొచ్చండి. మీకు ఎప్పుడైనా కొబ్బరి ఉండలు తినాలనిపిస్తే కనుక వెంటనే కొబ్బరి బెల్లంతో ఇలా ఉండలు అయితే చేసుకోండి. చాలా హెల్తీగా టేస్టీగా ఉంటాయి. ఈ కొబ్బరి ఉండలు నేను చేస్తూ ఉంటే మా ఆడపడుచు అయితే వీడియో అయితే తీసిందండి. ఇద్దరం ఏదో అలా ఆడుతూ పాడుతూ అయితే కొబ్బరి ఉండలు అయితే పూర్తి చేసాము. ఈ కొబ్బరి ఉండలు చేయడం రాని వారు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.